కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పెట్టుబడులంతా హైదరాబాద్లో తీసుకొని రావటం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఈసారి మార్పు కనిపిస్తుంది. కేవలం అమరావతి దాని మీద దృష్టి పెట్టకుండా ఓ పక్క వైజాగ్లో కూడా, అంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, వైజాగ్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో రెండు కళ్ళా చూస్తున్నారు. ఇటు ఓ పక్క అమరావతి, మరో పక్క వైజాగ్, ప్లస్ మిగతా చిన్న చిన్న ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఎటువంటి విభేదాలు రాకుండా కూడా ఆయన చాలా స్పష్టమైన విజన్తో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు దానికి ముందు ఎగ్జామ్ తెలంగాణలో వెస్ట్ జోన్ అనే అన్నారు అంతకుముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎంతవరకు జరిగింది పక్కన పెడితే ప్లానింగ్ అయితే హోల్ స్టేట్ జరుగుతుంది. అదేవిధంగా ఏపీకి కూడా డెఫినెట్గా ఆయన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి తెస్తున్నాడు. ఎస్ సార్. ఇప్పుడు ఆ సూటబిలిటీ, టెంపరేచర్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, పొటెన్షియల్ లేబర్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడం లేబర్ లేకపోతే ఏం చేస్తారు మీరు? సో వైజాగ్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, మీకు తెలుసో లేదో, వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ, విజయవాడ కంటే ఎక్కువ. మీకు తెలుసా? చాలామంది వైజాగ్ 2 టైర్ కాబట్టి వైజాగ్, ఎందుకంటే వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు. మీకు తెలుసు, సీ టు ఎయిర్, సముద్రం నుండి ఎయిర్ దాకా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మన దగ్గర ఈ సీ లేదు. అందుకని ఆర్టిఫిషియల్ లేక్ మనం 30-40 ఎకరాల్లో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. సో ఈ ఫర్దర్ రానున్న నెక్స్ట్ 5-10 ఇయర్స్లో, నెక్స్ట్ టర్మ్ ఎవరు వస్తారో తెలియదు, కానీ వైజాగ్, గుంటూరు, అమరావతి, విజయవాడ, దాని చుట్టుపక్కల ఏరియాలు కూడా, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, వైజాగ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. వైజాగ్ అంటే చాలా మంది తెలుసు జగదాంబ సెంటర్. ఇప్పుడు జగదాంబ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఎంత స్పీడ్గా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రయల్ రన్ కూడా అయిపోయింది అక్కడ. అదే నేను అన్నది, ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. వాళ్ళకి ఈ స్టేట్ ఉండదు. ఒకసారి ప్రాజెక్ట్ డిక్లేర్ చేసి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా ఎయిర్పోర్ట్లు బోత్ తెలంగాణ, ఆంధ్రాకి వచ్చాయి. కారిడార్లు వస్తాయి, రైల్ కారిడార్స్ వస్తాయి, మెట్రో ఎక్స్టెన్షన్స్ వస్తుంది, ఓఆర్ఆర్, IRR అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండలేకపోతే మనం చేయలేం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ మన పాజిటివ్ పాయింట్ ఏపీకి ఎలా చూడాల్సింది సేమ్ గవర్నమెంట్. మనకు అది లేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు చెన్నైకి అది లేదు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా తీవ్రంగా, అమిత్ షా గారు కూడా మన ఎక్కడో స్టేట్మెంట్ చెప్పారు, సౌత్లో కానీ ఒకసారి పాగా వేసారు వాళ్ళు, మిగతా ఉన్న పార్టీలని కొట్టుకుపోవడమే. అండ్ అయిపోయింది ఆల్రెడీ 70%. వీళ్ళు 3వ PM అవడం అనేది నాకు తెలిసి హిస్టరీలో మరి ఉందో లేదో తెలియదు. నాకు 2 సార్లు తెలుసు, 3 సార్లు తెలియదు. ఇప్పుడు ఇంకోసారి వచ్చారనుకోండి, అంటే ఒక విధానంగా మోడీ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద ఆయనకి. చంద్రబాబు గారికి ఒకసప్పుడు సెంట్రల్లో ఏదైనా కావాలంటే చంద్రబాబు గారు చెప్తేనే అయ్యేది. గవర్నర్ అయిన వాళ్ళు, అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు అనేది అందరికీ తెలుసు. అంటే చాలా ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో. సో ఒక అమరావతి గురించి డిస్కషన్ జరిగినప్పుడల్లా, ఎందుకంటే ప్రతిపక్షాలు ఒక భయాందోళనలకు అనేది గురవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఒక స్పష్టత లేదు అక్కడ. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కనుక కంటిన్యూగా ఒక 10 సంవత్సరాల కింద కొనసాగితే, సో పూర్తి స్థాయి అమరావతి నిర్మాణం అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ కింద ఏదన్నా చేంజెస్ జరిగితే అని చెప్పి కూడా ఒక డౌట్తో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ పెట్టిన చర్చ అయితే నడుస్తూనే ఉంది దీని గురించి. అది 50-50 అంటాను, బ్రిటానియా 50-50 అన్నాడు. అంటే ఆ చర్చ అనేది ఆస్కారాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ టర్మ్లో చేసిన మిస్టేక్ 2వ టర్మ్లో చేయలేదు చంద్రబాబు గారు. ఏం చేశారు, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఎవడు మార్చలేని విధంగా పాలసీలు క్రియేట్ చేస్తారు. సో అది ఒక చట్టం తీసుకొని వస్తుంది. బీజేపీ వస్తుందా, వైసీపీ వస్తుందా పక్కన పెడితే, ఏదొచ్చినా క్యాపిటల్ అనేది ఫస్ట్ టర్మ్లో కొద్ది జాప్యం జరిగింది. కానీ ప్రజల్లోకి ఎందుకు అంత బలంగా వెళ్ళలేకపోతుంది? అంటే ఇప్పుడు ఎందుకు ఇంకా భయాందోళనలో ఉన్నారు, ఏంటి పరిస్థితి? అంటే అంతకుముందు జరిగిన వాస్తవాలు చూస్తాం కదా. వాస్తవం మీడియా అంటే ఆ వాస్తవాలు మాట్లాడుకోవాలి. సెకండ్ టర్మ్లో ఎవరు ఊహించలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అనేది మనం అందరం చూసాం. ఇప్పుడు పాజిటివ్ ఎందుకంటే ఇంతకుముందు మాటలు చెప్తే నమ్మేవారు, ఇప్పుడు మాటలు చెప్తే నమ్మరు, చేతలు ఉండాలి. ఎందుకంటే ఇటు పనులు కాబట్టి ఎవరు నమ్మట్లేదు. అందుకని నేను చెప్పాను, జో దిక్తా హై వ్యక్తి. ఇప్పుడు దానికి సన్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ చేస్తున్నారు. రీబిల్డ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. మంచి పని చేయాలంటే సంవత్సరాలు పడుతుందండి, చెడ్డ పనులు చేయాలంటే సెకండ్లు చాలు. ఇప్పుడు నేను ఒకటి కొట్టాను, హెడ్లైన్స్ వచ్చేసాడు DCలో,
రామేశ్వరరావు గారు యాంకర్ని కొట్టాడని, లేదా నువ్వు నన్ను కొట్టినా చెప్తున్నా. ఇది మంచి పేరు రావాలంటే మనకు కొన్ని దశాబ్దాలు, ఈ రోజు మార్కెట్లో ఎన్ని రోజులు అంటే 3 దశాబ్దాల్లో ఉన్న అనుభవాన్ని షేర్ చేస్తాం. మనకున్న యూనిక్నెస్ ఏంటి, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. గవర్నమెంట్కి కానీ ఇన్వెస్టర్ ఎవరికి సపోర్టివ్గా ఉండదు. మార్కెట్లో ఏం జరుగుతుంది వాస్తవాలు. ఇప్పుడు మేము మన ఛానల్లో నాకు తెలిసి 400-500 వీడియోలు ఉన్నాయి రియల్ భూములు. ఎలా వచ్చింది ప్రజలు యాక్సెప్ట్ అయితే మీరు కూడా రారు కదా. సో ఓవరాల్గా ఆ ఒపీనియన్ అనేది ఇంకా మారలేదండి, బట్ మారే క్రమంలో వెళ్తుందని చెప్పగలుగుతాను. సో ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు అమరావతి ఏ స్థాయిలో నిర్మాణం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రభుత్వం పెట్టిన దృష్టి ఏ విధంగా ఉంది? భవిష్యత్తులో మళ్ళీ దీని మీద మళ్ళీ ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇట్స్ మీన్ ఇప్పటికే రెండో విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బందులు అయితే వచ్చాయని చెప్పి కూడా మనం అన్ని ఛానల్స్లో కూడా చూడటం కూడా జరిగింది. మీ అంచనా ఏంటి? అంటే చంద్రబాబు గారి వరకు స్కిల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ విజన్లో కానీ మనం 1990లో 2020 విజన్ మాట్లాడారు, ఇప్పుడు 2040 50 మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఏ పని పెట్టినా ఆయనకు ఒక ఫోర్కాస్ట్ అనేది చాలా బాగా చేస్తారు ఆయన. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే అపోహలు ఉన్నాయో అపోహలు పోగొట్టడానికి అమరావతి అనేది 3-4 సంవత్సరాలు అయ్యేది కాదండి. అటు 4 సిటీ కానీ తెలంగాణలో ఇటు కానీ 3-4 సంవత్సరాలు. ఇట్స్ ఫేజ్ 1 వర్క్ అనేది ఒక రూపం తెస్తారనేది గట్టి ప్రణాళిక జరుగుతుంది, గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే స్టెప్స్ వెళ్తున్నారు. ఒక్కసారి ఒక 20-30 కంపెనీలు వచ్చాయనుకోండి ఆంధ్రాకి, ఎవరు ఆపలేరు. ఆల్రెడీ గూగుల్ దగ్గర నుండి కొన్ని కంపెనీలు సైన్ చేసి స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఆంధ్రాలో పెట్టడానికి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఇండస్ట్రీలో వస్తున్నారు. అందులో దిగ్గజాలు అంటే చిన్న గల్లీ కంపెనీలు కాదు, గూగుల్, టెస్లా, ఈక్వినిక్స్ ఇవన్నీ కూడా పేరు పొందిన, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఏముందండి 1990లో ఐటీ ఉందా? ఓన్లీ గత 15-20 సంవత్సరాలుగా ఐటీ అనేది బాగా భూమి వచ్చింది. ఆయన ఒక స్టార్ట్ చేసిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద పేరు అయిపోయింది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ఈ కాంపిటీషను మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి కాంపిటీషన్ ఆంధ్రానో తమిళనాడు కాదు, వరల్డ్ లెవెల్ అని. అదే చంద్రబాబు గారు ఆయన గురువు గారు ఈయనకి. సో ఈయన థాట్ ఇట్లుంటే ఆయన థాట్ ఇంకెలా ఉంటుంది? సో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు రీబిల్డ్ సెకండ్ హైదరాబాద్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కానీ అక్కడ పరిస్థితులు చూస్తున్నాయంటే ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం, హైదరాబాదు ఒకసారిగా డెవలప్ అవ్వాలి. దాదాపు 25 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. 70 ఇండిపెండెన్స్ డెవలప్. మొత్తం మీద సెకండ్ టర్మ్ ఇది తీసుకున్నామంటే సో ఒక్కసారిగా ఐటీ కంపెనీస్ రావడం, ఇక్కడ ఒకసారి రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం, ఒక 20 years నుంచి ఒకసారిగా ఒక కొత్త వాతావరణం ఇక్కడ కనపడుతుంది. కానీ అమరావతిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయగానే ఓ 6 monthsకే డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అనే ఆలోచనతో ముందుకు రావటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే అది కరెక్ట్. బేసిక్గా అదే ఆలోచిస్తున్నారు కదా అంతా. అంటే ఇప్పుడు న్యూటన్స్ లా అని ఉంది మన ఫిజిక్స్లో, చిన్న 10th class 9th classలో. ఒక రబ్బర్ బంతిని, టెన్నిస్ బాల్ని పైకి ఇస్తారు అనుకోండి, 10-15 సెకండ్లు పడుతుంది. పడడానికి ఎంత పడుతుంది తెలుసా? 5 secondsలో పడిపోద్ది. వెళ్ళిన టైంలో హాఫ్ టైంలో పడిపోద్ది. సో గ్రో అవడం చాలా కష్టం, పడిపోవడం ఈజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, బిల్డర్స్ కానీ, రియల్టర్స్ కానీ, నేను చెప్పాను మీకు రియల్ ఎస్టేట్ స్టాండర్డ్ ఎలా మొదటి నుంచి చెప్తున్నాను. భూమాత రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే ఒక ఏజెంట్గా కానీ, ఒక బిల్డర్గా కానీ, ఒక డెవలపర్గా కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ బయర్ ఏదంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే నేను ఫిర్బీ భరిస్తాను. ఆ పేషెన్స్ దగ్గర ఉంటే ఒక అద్భుతాలు చూడొచ్చు అక్కడ మనం. ఉండాలండి. ఇది 6 నెలలు డబుల్ అవ్వాలి, 1 yearలో డబుల్ అవ్వాలి అనేది ఇట్స్ జస్ట్ టూ గ్రీడ్, అంటే దురాశ. ఎలా అవుతుందండి? ఎస్బీఐ అనే బ్యాంక్, మదర్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 6.5% ఇస్తుంది వడ్డీ. ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుందండి? 15 సంవత్సరాలు కాదు, అయితే ఎక్కువ. ఎన్ఎస్ఓ కూడా 5 సంవత్సరాలు డబుల్ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలియదు. నేషనల్ సేవింగ్స్ రేట్, పోస్ట్ ఆఫీస్. సో మన ఊహల ప్రకారం గవర్నమెంట్ పరిగెట్టదు. గవర్నమెంట్కి ఉన్న ఛాలెంజెస్ గవర్నమెంట్కి ఉంటాయి, గవర్నమెంట్కి ఉన్న ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. డబ్బులు రాగానే కూడా బిల్ట్ అవ్వదు, డబ్బులు రాగానే బిల్ట్ అవ్వదు. సో నేను అనేది ఏంటంటే ఈ 1 yearలో డబుల్ అవ్వడం, 2 yearలో డబుల్ అవ్వడం అనేది మనం మానుకోవాలి, మైండ్లో తీసేసాలి. దేనికైనా ఒక సఫిషియెంట్. మ్యారేజ్ అయింది, ఒక బాబుకి బర్త్ ఇవ్వాలంటే 1 year టైం అయితే 9-10 months అయితే కావాలి కదా. నువ్వు మ్యాజిక్ చేసి 6 నెలలు పుట్టిస్తానంటే ఆడికి ఇబ్బందుల్లో ఉంటాడు. సో ప్రీమెచ్యూర్ ఇస్ ఆల్వేస్ డేంజర్. ఇక్కడ ఏంటంటే ఈ 1 year 2 year కంటే 4 to 5 years అనే దాంట్లో జనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడవుతుందంటే ఈ టర్మ్ అయ్యేటప్పుడు నేను చెప్పండి, ఫేజ్ 1
ఇప్పుడు అమరావతి 4-5 ఫేజ్లు ఉంటాయి. ఆ ఫేజ్ 1 కంప్లీట్ అయితే ఈ ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయిందో పబ్లిక్లో అది రీబిల్డ్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకెవరు ఆపలేరు. స్టార్ట్ అవ్వడానికి చాలా కష్టాలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, డబ్బుల దగ్గర నుండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతకుముందు లావాదేవీలు ఆల్రెడీ 10 లక్షల కోట్లకి అప్పులు కడుతున్నారు. సో అది కడతారా లేదా కొత్త డెవలప్మెంట్ చేస్తారా? సో ఇండస్ట్రీస్ని రావడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది 90% సానుకూలంగా ఉన్నారు. ఆ ఫండ్స్ వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్ట్ పెరిగిందంటే ఇట్ విల్ బి నెక్స్ట్